ఏమండి నేను ఇందాక కూడా చెప్పాను మీకు, నేను జనసేన అయినా, బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా బీజేపీకి ఇచ్చేసారా అనుకుందాం పోనీ. చేయనియండి, చేయనియండి. మాకేముంది దాంట్లో? బీజేపీతో మాకు పొత్తు ఏంటండి అసలు? బీజేపీతో మాకు పోలికేంటి? బీజేపీతో మీకు పోలికేం లేదు, నేను కాదనట్లు. కేంద్రంలో పోలిక ఉంది కానీ రాష్ట్రంలో లేదులేండి. బీజేపీకి ఇచ్చేసారే అనుకోండి, మా ఓట్లు మా ఒక ప్రజలు మా పార్టీ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? నాకు ప్లస్ ఉంటుంది, జనసేన ఉంటుంది, బీజేపీ, అన్ని మూడు కలిసి వస్తాయి. మర్చిపోతున్నారు. ఎవరికి ఇచ్చినా ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను మీరు ఇందాక కూడా చెప్పా, ఇది పశ్చిమ నియోజకవర్గం అంటేనే వైసీపీ అడ్డా. ఇది మూడోసారి హ్యాట్రిక్ దిశగా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. నేను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుస్తున్నాను. మళ్ళీ మీరే వచ్చి నా దగ్గర వెల్లంపల్లి గారి కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందా? ఏమండి, వెల్లంపల్లి గారు చెప్తాను రండి. వెల్లంపల్లి గారు కూడా మంచి మెజార్టీతో గెలుస్తారు. ఆ దేవినేని అవినాష్ గారు కూడా మంచి మెజార్టీతో గెలుస్తారు. కేసినేని నాని గారు కూడా హ్యాట్రిక్ దిశగా మూడోసారి కూడా ఎంపీగా గెలుస్తారు. ఏంటి సార్ అంత కాన్ఫిడెన్స్ మీకు? అందరు గెలుస్తారని? అభివృద్ధి చేసామండి, అభివృద్ధి చేసాం. విజయవాడ కాన్సన్ట్రేషన్ లేదని చెప్పి టీడీపీ చెప్తోంది ఈ రోజుకి. వాళ్ళే వదిలేశారు, అమరావతిని వదిలేశారు, విజయవాడ. వాళ్ళ మాటలు వింటే ప్రజలే వాళ్ళకి ఇంకోసారి ఆశీర్వదించేవాళ్ళు. వాళ్ళ మీద నమ్మకం లేక మాకు అధికారం ఇచ్చింది. అధికారం ఇచ్చిన తర్వాతే అమరావతిని వదిలేశారట, విజయవాడను వదిలేశారట, అటు పక్కన గుంటూరును వదిలేశారట. విజయవాడ, గుంటూరు, తెనాలి 3 ట్రయాంగిల్లో ఉంటాయి. సో ఈ 3 అభివృద్ధి జరుగుతుందని అనుకున్నట్ట, అభివృద్ధి జరగలేదుట. రాజధాని రైతులకు మోసం చేసింది ఎవరు? మోసం చేసింది ఎవరు? మాయ హామీలు ఇచ్చి ప్రజలకు మబ్బు పెట్టింది ఎవరు? చెప్పండి. ఇచ్చిన హామీలు నెరవేర్చింది ఎవరు? ప్రజల అమాయకులు కాదండి. వాళ్ళు ఒక రాజధాని అన్నారు, మీరు 3 రాజధానులు అంటున్నారు. అంటామండి, అభివృద్ధి చెందాలండి. 3 రాజధానులు అయితేనే అభివృద్ధి చెందుద్ది. మీరు ఒకే రాజధాని అని చెప్పేసి గతంలో తీసుకెళ్లి హైదరాబాద్లో మొత్తం పెట్టేశారుగా. ఇప్పుడు మేమేమైపోయాం? విజయవాడ వాసులకి ఎక్కడా లేదా? అమరావతిని కాదని చెప్పి, రాజధాని కాదని చెప్పి, మాకంటే దూరంగా ఉన్న ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఆయన రాజధాని అని అంటున్నాడు అన్న ఫీలింగ్ అయితే విజయవాడ ప్రజలు ఎక్కడా లేదని అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ రకమైన అభిప్రాయం లేదా? వైజాగ్లో స్టీల్ ప్లాంట్ కానివ్వండి, షిప్పింగ్ కానివ్వండి, అలాగే ఒక ఎయిర్పోర్ట్ కానివ్వండి, అన్నీ వనరులు ఉన్నాయి. తర్వాత అక్కడైతే బాగుంటుంది, అక్కడైతే సూటబుల్ ప్లేస్ అని చెప్పేసి అక్కడ పెడతానంటున్నారు. కర్నూలు ఏమో జ్యుడిషియల్ రాజధాని పెడతానంటున్నారు. మరి ఇప్పుడు డెవలప్మెంట్స్ కూడా ఉండాలి కదండి, డెవలప్మెంట్స్ కూడా ఉండాలి. ఇప్పుడు నీరు గారిపోయే రాజధాని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. నీరు గారిపోయే రాజధాని అది. నీరు గార్చేసారట. మేము నీరు గార్చామా? వాళ్ళ హయాంలో చిన్నపాటి పత్రికలన్నీ కూడా మాట్లాడేది ఈనాడు కానీ లేకపోతే ఏ పత్రిక చూసుకున్నా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే దాన్ని అట్ట వదిలేశారు, గాలికి వదిలేశారు. చేసిన తప్పులు కప్పుపుచ్చుకోవడానికి ఏదేదో చెప్తారండి. వాళ్ళ హయాంలోనే బకెట్లతో నీళ్లు పట్టుకున్నారు రా. చూసారా మీరు? అది డైరెక్ట్గా వెళ్ళి ఎందుకు చూడలేదండి? మేము ప్రతిపక్షం మేము లేవా ఏంటి? నీరు గారిపోయే రాజధాని వేల కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ని ఏటీఎం లాగా వాడుకున్నారని చెప్పాడు మన మోడీ గారు చెప్పారు. అవును. ఇవాళ వెళ్ళి వాళ్ళతోనే జత కట్టేసి అవసరానికి ఎవరో ఒకళ్ళు కావాలి. జగన్ బీజేపీ కలిసి ఉంటే కనుక మైనార్టీలు కొంచెం దూరం అయి ఉండేవాళ్ళేమో వైఎస్ఆర్సీపీకి. ఏమండి, ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ కేంద్రంలో బీజేపీతో కలిసే అడుగులేస్తోందిగా. మళ్ళీ జగనన్న గతంలో కూడా బీజేపీ ఎన్ఆర్సీ అని చెప్పి ప్రకటిస్తే నేను నా రాష్ట్రంలో అమలు చేయనివ్వను అని చెప్పేసి ఆంధ్రాలో ఎన్ఆర్సీ అమలు అవుదని మళ్ళీ గట్టిగా చెప్పడం జరిగింది కదా. ముస్లిం మైనార్టీలు అండగా ఉన్నారుగా, ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నారుగా. ఏది ఏమైనా కానివ్వండి, ఎంతమంది కలిసి వచ్చినా, ఎవరితో వచ్చినా, పొత్తు కుదిరిన తర్వాత కొంచెం వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్లో కానీ వైఎస్ఆర్సీపీ నేతల్లో కానీ కొంత ఒక రకమైన మా నాయకుడు చంద్రబాబు అయితే కనిపిస్తోంది. మన నాయకుడు చంద్రబాబు నాయుడు కాదండి, చంద్రబాబు నాయుడు కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరో పొత్తులకి పాకులాడుతున్నారంటే గబగబా వెళ్ళిపోయి పొత్తు కలుపుకోవడం కాదు. మీరు అందరు కలిసి రండయ్యా అని చెప్పి ఆయనే పిలుస్తున్నాడు. నేను సింగిల్గా వస్తాను సార్. ఏది ఏమైనా కానీ దేవుడి మీద నమ్మకం అండి, ప్రజల మీద నమ్మకం అండి. మా పొత్తు ప్రజలతోనే 100%. 175కి 175 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది తప్పకుండా, దాంట్లో సందేహం లేదు. వాళ్ళు ఎన్ని పొత్తులతో వచ్చినా, ఎంతమందితో కలిసి వచ్చినా సింగిల్గానే వచ్చిందని చెప్పేసి మీకు మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగనన్నకి ముందే చెప్పాను మీకు నేను, ఆ దేవుడి దయ ఈ
ఈ రాష్ట్ర ప్రజల మీరు కూడా ముఖ్యమంత్రి లాగానే చెప్తున్నారు అన్ని. 100% అండి. దేవుడి దయ లేకపోతే ఎలాగా, రాష్ట్ర ప్రజల దీవెన లేకపోతే ఎలాగా, మా జగనన్నకి పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు దీవెన కావాలా మీకు, ఇదేంటి 1 టౌన్ ప్రజలు దీవెన కావాలా? ఏమండి నాకైతే పశ్చిమ నియోజకవర్గం మా జగనన్నకి చెప్తున్నానండి. నాకు పశ్చిమ నియోజకవర్గం ప్రజల దీవెనలు కావాలి. మా అన్న చేసిన అభివృద్ధి సంక్షేమం ఉంది, అది నేను తీసుకెళ్ళి అది నేను చెప్పుకోవడానికి కూడా ఉంది. కానీ ప్రజల్లోకి వెళ్తుంటే కొంతమంది మాకేం అందట్లేదు సరిగ్గా, మాకు పథకాల విషయంలో ఇవన్నీ నానా రకంగా. ఒక మాట చెప్తాను చూడండి, అర్హులైన గడప గడపకు వెళ్ళినప్పుడు ఇట్లాంటి సందర్భాలు బాగా కనిపించినాయని. ఇప్పుడు 1-2 చోట కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని, ఇప్పుడు మా పేదవాడికి సంక్షేమం ఇస్తున్నాం మేము. ఒక 200 గజాల్లో 150 గజాల్లో బిల్డింగ్ ఉందనుకోండి, అద్దెలు వస్తున్నాయి అనుకోండి, 3-4 ఫ్లోర్లు ఉన్నాయనుకోండి, ఆ పథకం ఏదో పేదవాడికే వెళ్తుంది కదా. అర్హులైన ప్రతి వాళ్ళకి అంటున్నాం మేము. అలా అర్హులైన ప్రతి వారికి మేము సంక్షేమం అందిస్తాం, పథకాలు వస్తాయి అంటున్నాం. వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళకున్నాయి వీళ్ళకున్నాయి అంటున్నారు. అమ్మ ఉంటే గత ప్రభుత్వాలు ఇచ్చారేమో, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చేకూరుస్తున్నామని చెప్పి మేము చెప్తున్నాం. ఆ క్లారిటీ ఇస్తున్నాం. ఎక్కడో 1-2 తగులుతున్నాయి, కానీ మిగతా చోట్లంతా ఏం లేదు. ప్రతి ఫైనల్గా ఏ స్ట్రాటజీతో వెళ్తున్నారు ఈరోజు ఆసిఫ్ గారు తన నియోజకవర్గంలో కంటే ఏం చెప్తారు? ఏమండి గెలుపు ఏ స్ట్రాటజీతో వెళ్తున్నారు, ఎలాంటి పథక రచనతో ముందుకు వెళ్తున్నారు ఆసిఫ్ గారు అంటే ఏం చెప్తారు? నేను నిత్యం ప్రజల్లో ఉంటానండి. రైట్. నేను స్థానికుండండి. నేను ఒక అన్ని సామాజిక వర్గాలని కలుపుకెళ్ళే వ్యక్తిగా నేను వాళ్ళందరి దగ్గరికి వెళ్తున్నాను. నేను నాకు అన్ని సామాజిక వర్గాలు కావాలి. నేను అందరి వాడిని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరితో కలిసి మెలిసి ఉండే ఒక వ్యక్తి ఆసిఫ్ని. నేను అందరినీ మమేకమై అందరినీ గౌరవించుకుంటూ నేను ముందుకెళ్ళేవాడిని. అలాగే దానికి తోడుగా మా జగనన్న పాలన, సంక్షేమం, అభివృద్ధి చేసిన సంక్షేమం అభివృద్ధి చూపించి, ఇగో మేము చేసిన అభివృద్ధి, ఇగో మేము ఇచ్చిన సంక్షేమం అని నేను ముందుకెళ్తున్నాను. ఏమంటే అందరినీ కలుపుకెళ్తున్నారా నియోజకవర్గంలో మీరు? 100% అందరినీ కలుపుకెళ్తేనే కదండి వైఎస్ఆర్ కుటుంబం ఇది. అవును, వైఎస్ఆర్ కుటుంబం మాది. మేము అందరినీ కలుపుకెళ్తున్నాను. నేను నా దగ్గరికి రాని వాళ్ళకు కూడా నేను పిలుచుకొని రండి అని చెప్పేసి నేను. మీకు దాదాపుగా 50 రోజులు టైం ఉంది నియోజకవర్గంలో తిరగడానికి. ఏ రోజు ఖాళీ ఉండలేదు. మా జగనన్న మాకు నిత్యం ప్రజల్లో ఉండండి, ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకు అనుగుణంగా నడవండి, మీరు గడప గడపకి వెళ్ళాల్సిందే అని చెప్తే, ఆ చెప్పిన కాడి నుంచి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచే మేము ప్రజల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ప్రతి ఎమ్మెల్యే ప్రజల్లోనే ఉన్నారు, గడప గడప కార్యక్రమం చేస్తున్నారు. బ్రహ్మాండమైన స్పందన వస్తుంది, దాంట్లో సందేహం లేదు. మళ్ళీ మీరు ఇంటర్వ్యూకి రండి, నేను గెలిచిన తర్వాత మంచి ఆనందోత్సవాలతో ఇంటర్వ్యూ చేసుకుంటాము మనందరం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.